సపోజ్ ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా ఆచితూచి ఆలోచించి మెచ్యూర్గా అనేది మాట్లాడతాం. చిల్లరగా ఏదంటే అది మాట్లాడే, ఎందుకంటే దీని దగ్గర మనం అన్నీ నేర్చుకుంటాం, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అండ్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని చూసిన తర్వాత నీకు రెస్పెక్ట్ వస్తుంది ప్రతి ఒక్క అమ్మాయి విషయంలో, అది చెప్తున్నా. అండ్ సఫర్ అయ్యామా అంటే బిఫోర్ లవ్ బ్రేకప్ అయిపోయిన తర్వాత సఫర్ అయ్యామా అంటే ఖచ్చితంగా సఫర్ అవుతాం. సఫర్ అవ్వని వాళ్ళు ఎవరో ఉంటారు, సఫర్ అవ్వకన్నా ఉంటే అది ట్రూ లవ్ కాదు. ఓకేనా, అవుతాం. బట్ ఆ ఒక సిచ్యువేషన్ నుంచి ఎలా డీల్ చేసాం. సపోజ్ కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ థాట్స్ ప్రాసెస్ అనేవి అలానే ఉంటాయి. కానీ దాని నుంచి బయటికి రావాలంటే మెయిన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే ఆలోచనలు అనేటివి వస్తాయి. అందుకే చెప్తున్నా, ఖాళీగా ఉండవు అనేది అస్సలు పెట్టుకోవద్దు.